హాయ్ నేను సతీష్. ప్రతి సీజన్‌లో ఇలాంటి ఎగ్స్ టాస్క్ ఇచ్చేటప్పుడు పైనుంచి లేదా చేపలు పడేసేటప్పుడు లేదా పైనుంచి బాల్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా గేమ్ చేంజ్ చేసే ఎగ్ లేదా కాయిన్ ఇట్లా గోల్డ్ కాయిన్, సిల్వర్ కాయిన్ ఇట్లా రకరకాల కాయిన్స్ యెల్లో కాయిన్ ఇట్లా పెడతా ఉంటాడు కదా! అలాగే ఈసారి ఎగ్స్‌లో కూడా నిన్న నేను వీడియోలో చెప్పినట్టుగా ఒక స్పెషల్ ఎగ్ అయితే ఏదో ఒకటి వస్తుంది. అది రెడ్డా, బ్లాకా లేకపోతే నెగెటివా, పాజిటివా లెక్క ఈరోజు కూడా రెడ్ ఎగ్ అయితే వచ్చింది. మరి అది గేమ్ చేంజ్ చేసే ఎగ్ అవుద్ది ఖచ్చితంగా. దాంతో చుట్టూ ఆ ఎగ్ చుట్టూని గేమ్ అయితే బిగ్ బాస్ ఆడించబోతున్నాడు. మరి ఆ రెడ్ ఎగ్ ఎలా దక్కింది వీళ్ళకంటే నిఖిల్ టీమ్‌కి అది చెప్పబోతున్నాను. అలాగే దాని చుట్టూ వీళ్ళేసుకున్న ప్లాన్స్ ఏంటి? అవి ఎలా బూమరాంగ్ అయితే బెడిసి కొడతాయి? ఎలా కొట్టే అవకాశం ఉంది? వీళ్ళకున్న ఆలోచన ఏంటి? అది ఎలా జరగబోతుందో కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. అయితే మార్నింగ్ ఏంటి? నిఖిల్ ఏమో గార్డెన్ ఏరియాలోకి వస్తాడు. అదే ఆ ప్రభావతి కోడి దగ్గరికి వచ్చి ఇలా చూస్తాడు అటు ఇటు వాకింగ్ లెక్క. చూసేసరికి అక్కడ ఆ రెడ్ లైన్ ఉంది కదా! అక్కడేమో ఆ రెడ్ గడ్డిలో ఆ రెడ్ ఎగ్ అయితే కనిపిస్తది. ఇలా చూస్తాడు. ఇదేదో బానే ఉంది ఏంటిది అని చెప్పేసి తీసుకోకుండా నెమ్మదిగా వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఎవరో అమ్మాయి సోనియాకెళ్ళి చెబుతాడు. సోనియాని తీసుకొనొచ్చి ఆమె వాష్‌రూమ్‌లో ఉంటే ఆమెను తీసుకొనొచ్చి మళ్ళీ తన క్లాన్ దగ్గరికి అందరూ విష్ణుప్రియ, నయనిక, సీత అందరూ అక్కడ బెడ్‌రూమ్‌లో పృథ్వీ కూర్చుంటే అక్కడికి పోయి ఆమెను కూడా తీసుకెళ్ళి అప్పుడు అందరికి కలిపి చెబుతాడు అక్కడ రెడ్ ఒకటి ఎగ్ ఉంది. ఏం చేద్దాం అని చెప్పేసంటే సీత ఇమ్మీడియేట్‌గా వెళ్ళు మెల్లగా తీసేయి తెచ్చేయి అంటాడు. అలా కాదు అక్కడ ఇంక గేమ్ స్టార్ట్ అవ్వలేదు కదా! అంటాడు నిఖిల్. లేదు అదేం కాదు ప్రతి సీజన్‌లో అలా పెడతా ఉంటారు. ప్రతిసారి జరుగుతూ ఉంటది. తీసుకో రెడ్ లైన్ దగ్గర ఉంది కదా! బయటే ఉంది కదా! తెచ్చేసేయి కామ్‌గా ఎళ్లి అంటే స్టార్ట్ అవ్వలేదు అంటూనే ఎళ్తాడు. అయితే ఇక్కడ విష్ణుప్రియ కూడా ఒక మాట అంటది. నయనిక అండ్ విష్ణు వాళ్ళు ఉండేటప్పుడు డేంజర్ ఉంటదేమో రెడ్ కదా! అని డౌట్ పడతారు. ఇంకా ఎక్కడ ఉంచకది తెచ్చేసి ఇక్కడికే తెచ్చి వాళ్ళకి చూపించుకో బెడ్‌రూమ్‌లో గాని ఎక్కడైనా దాసేద్దాం. వాష్‌రూమ్‌లో మన ఎగ్స్ కింద పెట్టేద్దాం అనేసి ఈ సీత, నయనిక ఆయనకి చెబుతారు డైరెక్షన్. సీత చెప్పుద్ది. సీత అండ్ సోనియా. సరే అప్పుడు విష్ణుప్రియ ఒక మాట అంటది. కాదు నాకు భయమేస్తుంది. ఎందుకంటే అందరి ముందు పరువు పోతుందేమో. మీరు తీసింది తక్షణమే అక్కడ పెట్టేయండి బిగ్ బాస్ అంటే, మనం ఇలా కామ్‌గా ఎవరికీ తెలియకుండా దొంగతనంగా తెచ్చేసినట్టు ఉంటది కదా! వద్దు అనేసి భయమేస్తుంది లెక్క అంటది. అయితే ఇక్కడ అలా ఏమీ ఉండదు తెచ్చుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక సీజన్‌లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సన్నీ అక్కడ కేక్ పెట్టారు. అది ఎవరు తినాలి? అది తింటే ఏమైతదని ఆలోచించి తర్జన భర్జన పడ్డారు తప్ప ఎవరు తినలా. తినడానికి చొరవ తీసుకొని లాస్ట్ సన్నీ తినేసాడు. అలాగే ఇలాంటి టాస్క్‌లు ఆడేటప్పుడు కూడా ఇలా స్పెషల్ కాయిన్స్ గోల్డెన్ కాయిన్ అని, వైట్ కాయిన్ అని, సిల్వర్ కాయిన్ అని, నెగెటివ్ కాయిన్ అని లేకపోతే నెగెటివ్ ఎగ్ అని ఇట్లాంటివి పెట్టేటప్పుడు ఆటోమేటిక్‌గా టాస్క్‌లో భాగంగా పడేస్తా ఉంటాడు. దానికి అప్పుడు గేమ్ స్టార్ట్ ఇవన్నీ అక్కర్లా. ఒక సీజన్‌లో అయితే స్విమ్మింగ్ పూల్‌లో పడుంటే మరుసటి నాడు ఇలాగ మార్నింగ్ లేచి అదేంటి అక్కడ ఉన్నట్టు ఉందని చెప్పేసి ఒక కంటెస్టెంట్ ఎళ్లి అది తెచ్చుకుంటాడు. ఇట్లా సో విష్ణుప్రియ భయపడినట్టు అక్కడేమి ఉండదు. ఎవరైనా తెచ్చుకోవచ్చు, ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటారు. సో త తర్వాత ఏం చేస్తారు మరి ప్లాన్స్ వీళ్ళు ఆహ్, సోనియా, సీత వీళ్ళు టాస్క్ స్టార్ట్ అయినప్పుడు తీసుకెళ్ళి దాన్ని గుడ్ల కింద పెట్టేద్దాం. మనం గుడ్లు ఆల్రెడీ తెచ్చుకున్నాం. దాని కింద పెట్టేద్దాం. చాలా ప్రొటెక్ట్ చేయాలి అని అంటారు. అలాగే సీతకి మళ్ళీ ఒక డౌట్ వస్తది. ఒకవేళ అది నెగెటివ్ అయితే అప్పుడేం చేద్దాం? మనం ఎక్కడ ఉంచాలి? అంటే సోనియా కూడా అంటది ఇక్కడ. మళ్ళీ డౌట్ వస్తది వీళ్ళకి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ అంటారు డేంజర్ కదా! రెడ్ కలరు డేంజర్‌కి దీనిగా చూస్తాం కదా! సో ఇప్పుడేంటంటే సోనియా అది డేంజర్ అయితే వదిలించుకునే ప్రయత్నం కూడా చేయాలి. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. ఫస్ట్ అయితే దాచుకుందాం. వాళ్ళ కంటికి కనబడకుండా, వాళ్ళకి కనబడకుండా అసలు ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా కూడా తెలియకుండా జాగ్రత్త పడదామని విష్ణుప్రియకి, నయనకి కూడా చెప్పుద్ది. మళ్ళీ సోనియా అంటది. విష్ణుప్రియ నువ్వే లేనిపోని హడావిడి చేసి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా మన దగ్గర ఇది ఉంది అనే హింట్ అసలు ఏమాత్రం ఇవ్వకు. చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాలి. దాన్ని మేనేజ్ చేయాలి. పొరపాటున కూడా తెలియనివ్వకు. చాలా అసలేం జరగనట్టుగా తెలియనట్టుగా ఎప్పటిలాగా టాస్క్ ఆడుకుందాం. బట్ ఆ ఎగ్స్ అన్నింటి కింద దాచిపెట్టుకుందాం. బయట పడొద్దు అని చెబుతారు. చెబితే మళ్ళీ ఏంటి? ఇది ప్లాన్ ఏ. ఒకవేళ అది రెడ్ వాళ్ళన్నిటికి డేంజర్ అయితే, నెగెటివ్ అయితే అప్పుడేంటి? దానికోసం ప్లాన్ బి వేస్తారు. ఏమంటే ఇక్కడ మళ్ళీ సోనియా అంటది. బిగ్ బాస్ లాస్ట్‌లో అంటాడు కదా! ఒకవేళ దాని గురించి నెగెటివో, పాజిటివో చెబుతాడు కదా! పాజిటివ్ అయితే మన దగ్గర ఉందని చూపెడదాం. లేదు అన్నాడనుకో కామ్‌గా చడి చప్పుడు లేకుండా ఎళ్లి అక్కడ పడేసి వచ్చేద్దాం. మూడో కంటికి తెలియకుండా మనం సైలెంట్‌గా ఉందాం. కామ్‌గా ఎళ్లి అక్కడ పడేసి వచ్చేద్దాం అని అంటాడు. ఇది ప్లాన్ బి వేసుకున్నాడు. అయితే నేనేమంటానంటే బిగ్ బాస్ అంత ఛాన్స్ అయితే ఇవ్వడు. వీళ్ళెంత మంచి చెడు ఆలోచించుకొని చెప్పండమ్మా. దీనివల్ల ఇప్పుడు మీరు దీనివల్ల బెనిఫిట్స్ ఇవి లాస్ ఇవి అని చెప్పేసి ఒక అప్పుడు డెసిషన్ తీసుకుంటే చిన్న పిల్లలకు కూడా అర్థమైద్ది. లాస్ అయితే ఇంకెందుకు కామ్‌గా విసిరేస్తాడు. అట్టా కాదు గేమ్ అంతా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బాల్స్ ఉన్నాయి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయో లెక్క పెట్టండి అని చెప్పాక వీళ్ళ దగ్గరెన్ని, వాళ్ళ దగ్గరెన్ని మొత్తం కౌంట్ చెప్పాక అప్పుడు అడుగుతాడు. ఈ ప్రభావతి ఒక రెడ్ గుడ్డు కూడా పెట్టింది. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గరుంది అని చెప్పండి అని చెప్పాక దాని గురించి చెబుతాడు తప్ప వీళ్ళ తెలివితేటలు, వీళ్ళ స్ట్రాటజీలయితే పనికిరావు. కష్టమైనా, నష్టమైనా భరించాల్సిందే. ఇంకంత భయం ఉంది అంటే ఇప్పుడే వదిలించుకోవాలి.
అమ్మో ఎందుకులే మనం ఎక్కడ తీసాం అక్కడ పెట్టేద్దాం, తర్వాత చూసుకుందాం, బజర్ మోగేటప్పుడు కాకపోతే గేమ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు చూసుకొని ఎవరికి వస్తే వాళ్ళకి వచ్చింది, అది లాభమైన నష్టమైన మనకు అక్కర్లేదులే, ఆ స్పెషల్ బెనిఫిట్ ఉంటే వాళ్ళకే వదిలేద్దాంలే, ఏదన్నా నష్టమైన వాళ్ళే ఫేస్ చేయని, లాభమైన వాళ్ళే ఫేస్ చేయని, మనం కష్టానికి తగ్గట్టు ఎన్ని ఎగ్స్ అయితే తెచ్చుకుంటాం అలా తెచ్చుకోవాలి. అంత భయం ఉంటే ఇప్పుడే. అంతే తప్ప బిగ్ బాస్ లాస్ట్‌లో చెబుతాడు కదా! దానివల్ల ఇవి బెనిఫిట్స్ ఉన్నాయి, లేకపోతే ఇవి లాస్ ఉంది. సో, ఇప్పుడు ఎవరి దగ్గర ఉంది అని చెప్పండి అని చెప్పాకంట ఈళ్ళు తీసుకెళ్ళి పడేస్తారంట. అంత సీన్ ఉండదు. అలాంటి అవకాశం అయితే ఇవ్వడు. ముందు అన్ని కౌంట్ చెప్పేసాక, అది ఎవరి దగ్గర ఉందో చెప్పాక, అప్పుడు దాన్ని బట్టి గేమ్ అయితే దానికి బెనిఫిట్టా, లాసా అని చెబుతాడు. సో, ఇట్లా అయితే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మరి రెడ్ ఎగ్ చుట్టూ ఎలాంటి గేమ్, ఎలాంటి స్ట్రాటజీ ఉండబోతుంది, ఎలా ఆడించబోతున్నది మాత్రం ఇవాళ మనం లైవ్‌లో అలాగే ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అంటే ఈ ప్రోమో ప్రకారం చూసుకున్న నబీల్ ఏమంటాడు, గడ్డి కింద దాచినవి గడ్డి పైన పెట్టండి సంచాలకుడు గనుక చెబుతా ఉన్నాడు. ఆ అమ్మాయి ఏమంటదంటే సోనియా, రూల్ కనబడాలని ఉంది, దాచకూడదని లేదు అంటే, బెదిరించకు, మంచిగా మాట్లాడు, బెదిరించినట్టుగా అనిపిస్తుంది నాకు అంటాడు. అయితే అక్కడ చెప్పిందేంటి యాక్చువల్‌గా కనపడాలని చెప్పాడు. మీ ఎగ్స్ మరి ఎక్కడో దాచుకుంటూ మరి కనబడకుండా దాచేస్తే ఎట్లా? ఆ అమ్మాయి చెప్పినట్టు సోనియా దాచకూడదని లేదంట కదా! దాచకూడదని కాదు. కానీ కనిపించినట్టుగా పెట్టాలి. నువ్వు దాచుకో. కానీ అది కనబడినట్టుగా దాచుకో. అంటే కనపడాలి. పైన కనపడాలని క్లియర్‌గా చెప్పాడండి బిగ్ బాస్. సో, ఆయన అడిగింది కరెక్టే. కనపడాలని ఉందమ్మా. కనపడాలి. కనిపించినట్టు పెట్టాలన్నది. అయితే ఇంకోటేంటి, నిన్నటి వరకు సంచాలకుడు లేరు. అందరూ ఆట ఆడారు. నెక్స్ట్ లెవెల్‌లో పడింది. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీని పెట్టారు అక్కడ సంచాలకుడిగా. మరి ఇప్పుడు ఆయన ఆపడానికి ఉన్నాడు. అంటే ఫిజికల్‌గా టూ మచ్ వెళ్ళిపోయినా, లేకపోతే ఇంకా ఫౌల్ గేమ్స్ ఆడుతున్నా ఆపడానికి ఉన్నాడు. మరి ఎలా చేస్తాడో చూద్దాం. అయితే ఇంకోటేంటంటే సోనియా విషయంలో ఇతనికి బాగా హర్ట్ అయినట్టున్నాడు. ఫస్ట్‌లో ఆవిడ చెప్పిన దానికే ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందో నా గేమ్ అనే ఫీలింగ్‌లో ఉన్నాడు. అంటే కొద్దిగా కౌన్సెలింగ్ చేసినట్టుగా, మోటివేట్ చేసినట్టుగా, మాట్లాడాలి, చెప్పాలి, చేయాలి. ఇతని కోసమే కదా అనింది. నువ్వు బాగా టాస్క్‌లు గట్టిగా కష్టపడి ఆడితే నువ్వప్పుడు మాటలు నువ్వు ఆడక్కర్లే. నీ చెమట, నీ రక్తమే మాట్లాడితే ఆ ఫైర్ వస్తది లెక్క చెప్పింది కదా! రాను రాను ఆటలో స్ట్రాంగ్ అయితున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే మన బెలూన్ టాస్క్‌లో కూడా జస్ట్ ఆమె వచ్చి ఇలా టచ్ చేసి ఇలా ఏదో చెప్పబోతే టచ్ చేయకు, టచ్ చేయకుండా చెప్పు అనేసి అంటుంది. అప్పుడు కూడా ఆవిడ కూడా హర్ట్ అయింది. ఇతను కూడా ఎందుకో ఫీల్ అయ్యాడు. అలాగే ప్రేరణ కూడా మొన్న ఇప్పుడు ఇన్నట్టుగా బెదిరించుకు అని అంటున్నాడు. ఓవరాల్‌గా చూస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్సా, వీక్ కంటెస్టెంట్సా, వాయిస్ ఉందా, లేవా అని భయపడకుండా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటున్నట్టున్నాడు ఈ నబీల్ చూస్తే. ఇంకా వాయిస్ ముందు ముందు ఇలా ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నాడు. ఇప్పుడు జనరల్‌గా ఏంటి, ఫస్ట్ వీక్ ఎప్పుడైతే సోనియా గట్టిగా వాయిస్ చేసి పప్పు, కుక్కర్ అని చెప్పి పాయింట్లు తెచ్చి నామినేషన్‌లు అవన్నీ చెప్పిందో, ఈ నిఖిల్ వీళ్ళందరూ భయపడిపోయారు. అమ్మో! ఈ అమ్మాయి గట్టిగా మాట్లాడుతది, స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటది. పృథ్వీని కలిపి అందరూ కూడా అని భయపడి ఆవిడతో ఫ్రెండ్‌షిప్‌కెళ్ళిపోయాడు నిఖిల్ కంప్లీట్‌గా. బట్ నబీల్ అంటే స్ట్రాంగ్ అయినా, పాయింట్స్ ఉన్నా, లేకున్నా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ముక్కు మీద ముక్కు సూటిగా ఉన్నది ఉన్నట్టు కొట్టినట్టు చెబుతున్నాడు. అక్కడ ప్రేరణ విషయంలో కావచ్చు, ఇక్కడ ఈవిడ విషయంలో కావచ్చు ఇవన్నీ. సో, ప్రస్తుతానికి చూస్తే ఉన్న హౌస్‌లో అందరికీ ఇండివిడ్యువల్‌గా ఆడుతున్నాడు. తన సోలో ఆట, తన జోనర్‌లో తనుండి ముక్కుసూటిగా ఉంటున్నాడు, ఆడుతున్నాడు అనిపిస్తుంది. ముందు ముందు మరి ఈ గేమ్ ఎట్లా ఉంటదో చూద్దాం. అందుకే తర్వాత కూడా అంటాడు కదా నబీల్, ఎవరు సీతతో, డానా బిగ్ బాస్ ఆమె మంచిగా చెబుతా అండి అని కూడా నేనంట. రెస్పెక్ట్ కూడా ఇస్తా. అవసరమైతే అండి అని కూడా అంటాను. అంతే తప్ప టోన్ పెంచేస్తా, ఎట్లా అట్లా చెప్పేస్తానంటే ఇక్కడ ఎవడు భయపడేదిలే అన్నట్టు చెప్తా ఉన్నాడు. నిజంగా అదే యాటిట్యూడ్ అయితే బాగుంది. మరి మీకు కూడా ఏమనిపిస్తుంది కామెంట్ అయితే చేయండి ఈ పాయింట్‌లో. అలాగే నేను చెప్పింది రైట్ అనిపిస్తే లైక్ కూడా కొట్టండి. అట్లాగే ఇంకోటేంటి యష్మి, సంచాలక్ వాళ్ళు రూల్ బ్రేక్ చేశారు. మేము చేయొద్దా? అంటే మరి రూల్స్ చేశాక తర్వాత ఆయన డెసిషన్ చెబుతాడు. ఎవరు ఫౌల్ ఆడారు, ఎవరు రూల్‌కి అతిక్రమించారు ఏందనేది. అలాగే ఇక హౌస్‌లో డిస్కషన్ అంతా వీళ్ళ చుట్టే. ఆ నిఖిల్, ప్రేరణ వాళ్ళు కూడా ఎవరిది ప్రేరణ అండ్ పృథ్వీ కూడా మాట్లాడతారు కదా! ఫిజికల్ స్ట్రెంత్ వద్దన్నారు. బట్ సోనియా చెప్పేసరికి ట్రస్టెడ్ అనేసరికి మొత్తానికి ఇలా వచ్చేసి ప్రొటెక్ట్ చేసేద్దాం అని. అంటే డిస్కషన్ అంతా మళ్ళీ అభయ్ అండ్ యష్మి కూడా అంటారు కదా! ఆ స్ట్రెంత్ వాళ్ళే స్టార్ట్ చేశారు. మీరు మా దగ్గరికి రాకండా, మేము మీ దగ్గరికి రాకండా అన్నప్పుడు సోనియా అంటుంది అట్లా చెప్పకరా అని చెప్పేసి. దాంతో మళ్ళీ ఫిజికల్ మొదలుపెట్టేశాడు. అంటే ఆమె ఇన్‌ఫ్లూయెన్స్‌లోనే మొత్తం ఉన్నాడని లెక్క వీళ్ళ ఓవరాల్ డిస్కషన్ అంతా కూడా నడుస్తా ఉంది. అలాగే మార్నింగ్ కూడా ఏంటంటే ప్రేరణ, యష్మి కూడా డిస్కషన్ చేస్తారు. సోనియా మన క్లాన్‌లో ఉండేటప్పుడు అస్సలు నోరు విప్పల, ఒక్క మాట అనల లాస్ట్ వీక్. ఇప్పుడు వాళ్ళ క్లాన్‌లోకెళ్ళాక మాట్లాడేసి రెచ్చిపోతుంది. సో, వచ్చేవారికి ఖచ్చితంగా నామినేట్ చేస్తాను యష్మి అంటుంది. సో, మొత్తం అది కరెక్టే. లాస్ట్ వీక్ అంతా సోనియా వాళ్ళ టీమ్‌లోకి వెళ్ళిన అస్సలు ఇనిషియేషన్ మినిమమ్ తీసుకోవాలి. అందుకే ఆమె మొన్న అనింది కదా! మా క్లాన్‌లో వచ్చి ఒక్క మాటైనా మాట్లాడావు, నోరు విప్పావు, నీ మీద స్ట్రాంగ్ మా క్లాన్‌కి ప్లస్ పాయింట్ అవుతావు అనుకుంటే కనీసం ఒక్క మాట అనలే. మళ్ళేమో నా డెసిషన్స్ రాంగ్ అంటున్నావు. ఎందుకు అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్ తీసుకోలేదని అడిగింది. అలాగే ఇప్పుడు కూడా అదే మాట ప్రేరణ, యష్మి కూడా డిస్కషన్. మొత్తానికి హౌస్‌లో అంతటా చూస్తే ఈ సోనియా చుట్టే డిస్కషన్స్, ప్రకంపనలన్నీ సోనియా చుట్టే జరుగుతున్నాయి. అలాగే హౌస్ బయట కూడా ఆమె గురించి ఎక్కువగా ఆడియన్స్‌లో కూడా ఎక్కువగా డిస్కషన్ గేమ్ అంతా ఆమె చుట్టే మాట్లాడుకుంటూ జరుగుతుంది. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే నడుస్తుంది గేము. ముందు ముందు టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది వీళ్ళ మధ్య అనిపిస్తుంది. అట్లాగే ఇవాళ విష్ణుప్రియ వెర్సస్ ప్రేరణ మళ్ళీ లొల్లైతే ఉండబోతుంది. మరి ఎందుకోసం అనేది చూద్దాం. ప్రేరణ వెర్సస్ విష్ణు నిన్న అయింది కదా దోశ కోసం. మళ్ళీ ఈరోజైతే
పార్ట్ 2 ఫైట్ అయితే ఉండబోతుంది. అది చూద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే లైవ్ అప్డేట్స్‌లో అభయ్ నిన్న ఎవరతను మణికంఠ నిన్న 150% నా ఎఫర్ట్స్ ఇచ్చేసా. ఈరోజు మరి అంత ఇవ్వలేను. కేవలం 50% ఇవ్వగలను అన్నాడంట. సో అందుకు అభయ్ అంటాడు, రెస్ట్ తీసుకోమని నిన్న చెప్పా వాడికి అప్పుడు అర్థం కాలే. ఇప్పుడేమో పెయిన్స్ వచ్చేసరికి అర్థమైతుంది. సర్లే వాడికి ఎంత చేతనైతే ఎంత ఇవ్వగలిగితే అంత ఇస్తారులే. అంటే నిన్న చాలా బాగా ఆడాడు ఆయన. నిఖిల్ వచ్చి ఇలాగ 2 చేతులు పట్టుకొని గిర్ర్ టప్పన కొట్టినా సరే ఆయన కనీసం చూడకుండా పట్టించుకోమని దబ్బని దెబ్బ తగిలేదు సార్. ఆ విషయంలో 100% మెచ్చుకోవచ్చు. నిజంగా 150% ఇచ్చాడు ఆయన. సో ఆయన చెప్పినట్టుగా మణికంఠ. ఆ తర్వాత కూడా మళ్ళీ ఆ బాల్స్ ఎగ్స్ మళ్ళీ ఏరుకొని ఎలా దాచుకోబోతే ఆయన వచ్చి ఇలా తిరగలేసి మరి ఎత్తుకుని పారిపోయాడు. ఆ తర్వాత మెడికల్ రూమ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నేను ఆడతానన్న స్పిరిట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అప్రిషియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నిజమే 50 అన్నట్టు కూడా ఇప్పుడు నిన్న ఫ్లోలో ఆ వేడిలో హీట్‌లో తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు నెమ్మదిగా పెయిన్స్ అన్నీ తెలుస్తా ఉంటాయి. మరి ఆడతాను నేను అంత ఇవ్వలేను అన్నాడంటే కానీ ఆ హీట్ ఆఫ్ మూమెంట్‌లో ఆగలేడు. మణికంఠ మళ్ళీ దూసుకుపోతాడు, దూరిపోతాడు అనేసి నాకు అనిపిస్తుంది. సో ఇవి ఈ లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమో అనాలిసిస్ అని దీనికి సంబంధించి స్ట్రాటజీలు అయితే వేస్తారు. ఇప్పుడు రెడ్ ఎగ్ చుట్టూ ఎట్లా నడుస్తుంది గేమ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి.